డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నిన్న జగన్మోహన్ రెడ్డి మోషన్ రాజు కుమారుడి పెళ్లికి వెళ్ళిన సందర్భంలో కొన్ని ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అసలు ఆ కుర్చీ పుట్టిందే ఆ కుటుంబం కోసం రా అనే ఒక ఫ్లెక్సీలు కానీ, లేకపోతే మీరు విధ్వంసం చేయటానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాం అనే కొత్త ఫ్లెక్సీలు ఇప్పుడు కనపడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా అయితే రప్ప రప్ప అని కానీ, లేకపోతే ఎదురొచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటా పోతాం అనేలాంటి ఫ్లెక్సీలే కనపడినా, ఈరోజు కొత్త రకం ఫ్లెక్సీలని ఎందుకని ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు కార్యకర్తలు ఏదో వాళ్ళ సొంతంగా వాళ్ళకి తోచిన ఈ విధంగా ఈ ఫ్లెక్సీలు వేస్తున్నారు అన్నట్టుగా ఇది బయట కనపడతానే ఉంటుంది. కానీ మొత్తం రప్పా రప్పా దగ్గర నుంచి మిగతా ఏ వ్యవహారం అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన దాన్ని కిందనున్న కార్యకర్తలు ఆచరించాల్సిందే. ఇదిగో ఇలాంటి ఫ్లెక్సీలను వేసి ప్రదర్శించాలి. మరి నాయకులకి అదే ఆదేశం వస్తుంది. నిన్న మోషన్ రాజు కుమారుడి పెళ్లికి వెళ్ళిన సమయంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. మరొక వైపున వైసీపీ కార్యకర్త అంటే ఎంత విధ్వంసం అనేది అంబటి రాంబాబు ఇంట్లో ఒక 2 కేజీల వెండి లేదు 70 తులాల బంగారం మాయమైంది అనే అంశంలో కావచ్చు, లేకపోతే మోషన్ రాజే నిన్న నానా హంగామా హైరానా పడ్డాడు. పెళ్లికి వేసిన డెకరేషన్ మొత్తం తొక్కి గుల్ల గుల్ల చేసేసి వైసీపీ కార్యకర్తలు మొత్తం ఎగబడి పెళ్లి కుమారుడిని పెళ్లి కూతుర్ని కూడా పక్కకు దోసేసే రకంగా వాళ్ళు విస్తృతంగా తిరుగుతూ ఉంటే మైకు పుచ్చుకొని ఆయనే బతిమలాడుకోవాల్సి వచ్చింది. ప్లీజ్ ఆగండి, కొద్దిగా దీన్ని మొత్తం తొక్కేయకండి, ఇక్కడ కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి, ఏర్పాట్లు అన్నిటిని మిగల్చండి బాబు, పెళ్లిలో బాగా కనపడే ఇవే వీడియోల్లో అని అడుక్కోవాల్సిన పరిస్థితి చేశారు. గతంలో మిర్చి యార్డులో జరిగిన ఈ మిర్చి టిక్కీల దొంగతనం ఒకటి అంబటి రాంబాబు ఇంట్లో దానికి ఇది నిదర్శనంలాగా కనపడుతుంటే, మరొక వైపు ఈ పొగాకు చెక్కుళ్ళను తొక్కేసి నాశనం చేసినట్టు మోషన్ రాజు పెళ్లి కుమారుడి వేడుకల్లో ఉన్న ఆ డెకరేషన్లు మొత్తం తొక్కేయటం మరొక అంశంలాగా కనపడుతోంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే విధ్వంసానికి మారుపేరు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఈ 5 సంవత్సరాలు ఆచరించటం వలన 11 సీట్లు వచ్చాయి అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈ రప్పా రప్పా ప్లకార్డులను ప్లే చేస్తే మరి టీడీపీ కార్యకర్తలు ఏం భయపడ్డారో, జనసేన కార్యకర్తలు ఎక్కడ పోయి దాక్కున్నారో అనే దాంట్లో స్పష్టత ఏమి లేకపోయినా ప్రజలు మాత్రం విపరీతంగా భయపడ్డారు. రేపు తిరిగి అధికారంలోకి వస్తే మేమేంటో చూపిస్తాం అనంటే అది కేవలం వాళ్ళ వరకే ఆగుతుందా, మన మీద కూడా ఏమన్నా వస్తారా అనే భయాందోళనలు ప్రజల్లో వచ్చాయి. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో అటు ఓటు వేసేవాళ్ళు ఉంటారు, ఇటు ఓటు వేసేవాళ్ళు ఉంటారు. సామాన్య ప్రజలైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఈ టీడీపీ అభ్యర్థికి కానీ జనసేన అభ్యర్థికి కానీ ఈ ఓట్లు వేసింది ఎవరు అని వెతికి మరి వాళ్ళ మీద రప్పా రప్పా అంటారేమోననే భయం ఇప్పుడు ప్రజల్లో కలిగింది. వీటన్నిటితో పాటుగా మీరందరూ 2000 తీసుకొని డబ్బులకు ఓటేస్తారా, లేదు 3000కి డబ్బులు తీసుకొని ఓటేస్తారా, మేము అధికారంలోకి వచ్చాంగా మొత్తం కట్టండి, అంతకంత డబల్కి డబల్ కట్టండి అని మళ్ళీ ఇళ్ళమ్మడి తిరిగి వసూలు చేసినా కూడా ఆశ్చర్యం లేదనే విధంగా మరి బయట ప్రచారం నడుస్తుంటే, మరొక పక్కన అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, వీళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్టు రోజున ఎంత విధ్వంసం అయితే సృష్టించబడిందో, లేకపోతే ప్రజల్లో ఎంత భయాందోళన కలిగాయో, మళ్ళీ అంతకు మించి రెట్టింపు ఈ రోజున చంద్రబాబు నాయుడు బూతులు తిడితే అంబటి రాంబాబు అనే ఎక్స్ మంత్రి ఆ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతే దెబ్బ తగిలింది. వీటన్నిటినీ చూసుకున్న తరువాత ప్రజలు ఇంకా ఎక్కువ భయపడటం మొదలుపెట్టారు. అసలు ఆ కుటుంబం కోసమే కుర్చీ పుట్టింది అని అంటే నిజంగా ఎన్నిసార్లు వీళ్ళు అధికారంలోకి వచ్చారండి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది దగ్గర నుంచి మొదలుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా రాష్ట్రం విభజించబడిన తరువాత కానీ, ఆ తరువాత మళ్ళీ తెలంగాణ వాదం ఏర్పడి సపరేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ విభజించబడిన తర్వాత కానీ మొత్తంగా చూసుకుంటే 3 సార్లు ఆ కుటుంబానికి అధికారం ఉంది. ఆ 3 సార్లులో ఒకసారి పూర్తిగా కూడా లేదు, 2.5 సార్లు అని చెప్పుకోవాలి వాళ్ళ అధికారంలో ఉన్నది ఆ కుటుంబం. అలాంటిది ఆ కుర్చీయే పుట్టింది ఆ కుటుంబం కోసం అంటే మరి చంద్రబాబు నాయుడు ఏమనుకోవాలి? 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాని తర్వాత వాళ్ళ అబ్బాయి మరి అధికారం చేపట్టడానికి రెడీగా ఉన్నాడు. టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి రెడీగా ఉన్నాడు. ఇన్ ఫ్యూచర్ ఆయన కూడా సీఎం అయ్యే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరూ తొంగలో దొక్కేశారు.
99 సార్లు గెలిచినోడు ఒక రకం, ఒక్కసారి గెలిచినోడు మాత్రం ఆ కుటుంబంలో అధికారం కోసమే పుట్టారు అని అంటే ఏం మాట్లాడుతున్నారు, ఎంత విధ్వంసానికి వీళ్ళు దిగుతున్నారు అనేది దీని ద్వారా అర్థమైపోవటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.